సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్. నా బీసీ కుటుంబ సోదరులకు మహిళా కుటుంబ సోదరిమణులకు ఈ సభలో సావిత్రిబాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవడం కోసం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మరి ఉద్యమాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ, వారెవరో మనకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ వారి ఆశయంతో పరిచయం ఉంది, వారి ఆచరణతో పరిచయం ఉంది, వారిచ్చినటువంటి స్ఫూర్తితో మనకు పరిచయం ఉంది. కాబట్టే మరి ఇప్పటి వరకు ఈ యొక్క మహిళలు చదువుకొని అందులో నాలాంటి వాళ్ళం కానీ మణిమంజరి లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి ఎంతోమంది అత్యున్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి మహిళలు కానీ వీరందరూ ఆయా స్థానాల్లోకి వచ్చిరంటే దానికి ప్రథమ కారణము మన చదువుల తల్లి, విజ్ఞానపు వెలుగురేఖ, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించినటువంటి మహానాయకురాలు, సత్యశోధకురాలు. చదువే మనకు జీవితము, చదువు ద్వారా అనేక హక్కులు, ఆత్మగౌరవము, సమాజ అవగాహన వస్తుందని చెప్పి మరి ఈరోజు ఇంతటి ఉన్నత స్థాయిలలో ఈ మహిళలు ముందంజలోకి రావడానికి కారణమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు మీ యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషమన్నా. ఎప్పుడు కూడా మహిళలను గౌరవించేటువంటి నాయకులు కానీ సంఘాలు కానీ సంఘ పెద్దలు కానీ ఉంటే ఖచ్చితంగా సమాజం సంస్కరించబడుతుంది, శాంతి ఉంటుంది, అవినీతి లేనటువంటి సమాజం వర్ధిల్లుతుంది. కాబట్టి ఆడవాళ్ళను గౌరవించడం అంటే మరి ఒక గొప్ప ఆలోచనతోటి మనం సావిత్రి పూలే గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఆ రోజులలో కుల వివక్షత 1880-40 ఆ దశకంలో కుల వివక్షత ఎంత ఘోరంగా ఉందో మనం చూసినాం. అంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి ఆ దశలోనే కాకుండా దాని యొక్క కొనసాగింపు అంబేద్కర్ గారు కూడా ఎలాంటి వివక్షతను అనుభవించి అణచివేతల్లో నుంచి వివక్షతల్లో నుంచి వచ్చినటువంటి వెలుగురేఖనే ఈరోజు మరి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి మనం ఎక్కడన్నా వివక్షత ఉంది, అణచివేత ఉంది అంటే వాటి నుంచి ఎవరొచ్చారు దూరం పోకుండా దాని సంగతి ఏందో చూడాలి, ఆ వ్యవస్థను ఎట్లా కూకటి వేళ్లతో పెకిలించాలి, ఆ యొక్క దురాచారాలను ఎట్లా ప్రారద్రోలాలి అనేటువంటి లక్ష్యంతో సావిత్రిబాయి పూలే గారు పనిచేసారు. కాబట్టి వారు మనందరికీ ఆదర్శం. కాబట్టి ఇందాక అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక మంచి సజెషన్, మంచి ఒక స్ఫూర్తి టీచర్స్ డే, కనీసం ఉమెన్ టీచర్స్ డేగా జనవరి 3వ తారీఖును ప్రకటించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా కూడా క్యాబినెట్లో కూడా ఈ అంశాన్ని చర్చించి భవిష్యత్తులో ఉమెన్స్కి ఒక డే, టీచర్స్కి ఒక డే ఉండే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సీఎం గారు తీసుకునే విధంగా మీ యొక్క ప్రతినిధిగా, మనందరి ప్రతినిధిగా, మహిళా ప్రతినిధిగా మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మన తల్లి యొక్క మరి జయంతిని ఆ రకంగా జరుపుకునే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం ఆనాడు మరి ఎంత ఫ్యూడల్ మెంటాలిటీ, కులాంకారం, కుల దురాంకారం, దురాచారాలు అలాంటివన్నింటిని కూడా ఎదిరించి ఆమె భర్త గారు కూడా అంటే జ్యోతిరావు పూలే గారు ఒక సంఘ సంస్కర్త, ఉద్యమ నాయకుడు, స్ఫూర్తికర్త. కాబట్టి తన యొక్క భార్యను కూడా మరి ఆనాడున్నటువంటి ఆచారాలలో కూరుకుపోకుండా, లేదు ఈ యొక్క సమాజాన్ని సంస్కరించాలంటే చదువు కావాలి, విజ్ఞానం కావాలని సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సహించినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అందుకనే వారి జీవితం ప్రతి కుటుంబంలో ఆదర్శం. ఒక మహిళలుగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితం మా అందరికి ఆదర్శమైతే పూలే గారి యొక్క, జ్యోతిరావు పూలే గారి యొక్క జీవితాన్ని కూడా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క పురుషుడు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇళ్లలో ఆడవాళ్ళను గౌరవించడం, వాళ్ళకు కావలసినటువంటి స్పేస్ ఇవ్వడం,
ప్రోత్సహించడం, మహిళలకు నచ్చినటువంటి రంగంలోకి ముందంజలోకి వచ్చే విధంగా, ముందుకు దూసుకుపోయే విధంగా సపోర్ట్గా ఉండడం అనేది కూడా చాలా అవసరం. అప్పుడే ఈ అసమానతలు తొలగిపోయి ఆడ మగ ఇద్దరూ సమానమే. అదేవిధంగా ఈ సమాజంలో కుల వివక్షత మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా అనేక చోట్ల టీ కొట్టులలోకి వెళ్తే మరి మట్టి కుండలు వేరే, వేరే గ్లాసులు వేరే, ఇట్లాంటి ఇంకా నడుస్తున్నాయి. అంటే నరాన కొన్ని తరాలుగా అలాంటి దుర్మార్గపు దుష్టబుద్ధితో కొన్ని శక్తులు ఉన్నాయి. అలాంటి శక్తులు అందించినటువంటి కుల దురాంకారపు బుక్కులు కూడా ఉన్నాయి, పుస్తకాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని చదివి వాళ్ళ మెదళ్ళల్లో అదే వివక్షత మిగతా వర్గాలలో చూపిస్తారు. కానీ అందరిలో అదే రక్తం, అందరం ఒకే రూపం, అంటే బాడీ స్ట్రక్చర్ అంతా అదే ఉంటుంది దాదాపుగా. కానీ మేము అందరికంటే అతిథులం, గొప్పవాళ్ళం, మరి మేము ఏదో అని అనుకుంటారు. కానీ అవకాశాలు ఉంటే అందరం కూడా అన్ని అవాంతరాలను ఎదిరించుకొని ముందుకు రాగలుగుతామని చెప్పడానికి మనకు ప్రత్యేక ఉదాహరణ మరి జ్యోతిరావు పూలే గారు. వారి జీవితం, వారి సతీమణి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఈరోజు దేశానికే, ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయురాలు. ఆ రోజు మరి పెళ్ళిళ్ళు అంటే భర్తలు చనిపోతే పునర్వివాహాలు లేవు, అనేక రకాల వివక్షతలు, పిల్లలను కనిపించే యంత్రాలుగా మాత్రమే ఉండాలన్నటువంటి బోధనలు, అలాంటి బోధనలన్నింటినీ కూడా మరి అందుబాటులో లేకుండా వాటిని ధ్వంసం చేసి సమానత్వం కోసం వాళ్ళిద్దరు కూడా చేసినటువంటి కృషి మనకు స్ఫూర్తి. కాబట్టి నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టుగా వాళ్ళతో మనకు డైరెక్ట్గా పరిచయం లేదు, లేదా బంధుత్వాలు లేవు, మన తరం కాదు. కానీ మన ముత్తాతల తరమైనా మనం వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ. అందుకనే ఇందాక మన సీనన్న అన్నట్టుగా మన కోసం మనం చేస్తే మనలోనే మిగిలిపోతాం. అంబేద్కర్ గారు చెప్పినట్టు సమాజం కోసం చేస్తే సమాజంలో ఉండిపోతాం, సమాజం ఇలా మనల్ని కీర్తించుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకుండే అటువంటి అవకాశాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురికినైనా సంస్కరిద్దాం, సహకరిద్దాం, వాళ్ళకు సపోర్ట్ చేద్దాం. కాబట్టి నా జీవితంలో కూడా మరి నేను నిత్య విద్యార్థిగానే ఉన్నా, ఇంకా స్టూడెంట్గానే ఉన్నా, చెప్తే వింటూనే ఉంటా. నాకు వినడం ఇష్టం, మాట్లాడడం నేను కొద్దిగా తక్కువ మాట్లాడుకున్నా, వినడం ఇష్టం. వినడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి నా జీవితం కూడా మరి 10th అంటే స్టడీస్ ఆగిపోతే ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి అక్కడ కూడా నిత్యం అధ్యయనము, మరి అదేవిధంగా పోరాటం, ఈ రెండింటిని జోడించి పనిచేసినటువంటి వాళ్ళు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు అంటే మరి చదువు మానేసి ఇళ్ళలో కూర్చోవడం కాకుండా చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుంది, సమాజాన్ని పరిచయం చేస్తుంది, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. మరి సావిత్రిబాయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను నా యొక్క చదువును కంప్లీట్ అంటే స్టార్ట్ చేసుకొని LLB చేసిన, మరి MA చేసిన, MLA అయినా, మళ్ళీ PhD చేసిన, మళ్ళీ MLA అయినా, మరి ఇప్పుడు LLM స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో 2nd ఇయర్ మరి LLM స్టూడెంట్గా ఉండడం జరిగింది. అయినా కూడా నేను నా చదువును ఆపడం నాకు ఇష్టం లేదు. నేను రెండే అనుకున్నాను, ప్రజలకు నిత్యం సేవ చేయాలి బ్రతుకున్నంత కాలం, విజ్ఞానం నిరంతరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాలను నలుగురికి పంచాలి. ఇది దోచుకునేది కాదు, దాచుకునేది కాదు, ఇదొక అంటే అంతుబట్టనటువంటి సంపద. మనం ఒక విజ్ఞానవంతులమైతే ఆ విజ్ఞానాన్ని మన దగ్గర నుంచి ఎవరు దోచుకునేది ఉండదు. మనం 1000 మందికి పంచితే అది వెలుగునిస్తుంది, సమాజము, ప్రపంచము కాంతివంతంగా జీవిస్తుంది. కాబట్టి నిత్యం విద్యార్థిలా ఉందాం, నిత్యం సమాజాన్ని చదువుదాం, నేర్చుకుందాం, ఆ విజ్ఞానం 10 మందికి పంచుదాం. సేమ్ టైంలో ఒక సేవకురాలుగా రాజకీయ జీవితంలో ఉన్నాం. కాబట్టి రాజకీయం అంటే అందరూ డామినేషన్ అనుకుంటారు, లేదా పెత్తందారి అనుకుంటారు, ఇంకోటి చేస్తారు. కానీ నా రాజకీయం నేను అనుకునేది సేవ. ఏ పొజిషన్లు ఉన్నా ఈ పొజిషన్ కేవలం మనం సేవ చేయడానికి, సేవకులుగా ఉండడానికి. అందులో ఉన్న తృప్తి, సేవ చేయడంలో ఉన్న తృప్తి డామినేషన్లో లేదు. నలుగురు ముఖాలలో సంతోషంని చూసేటువంటి తృప్తి మరి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడంలో ఉండదు.
కాబట్టి అది ఎప్పుడూ కూడా మనమందరం ఒక మంచి స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి చదువు స్ఫూర్తితో, విజ్ఞాన స్ఫూర్తితో ఈ సమాజంలో నిరక్షరాస్యత లేకుండా ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశవంతంగా, విజ్ఞానవంతంగా, వెలుగులతో తమ సమస్యలు పరిష్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించే జ్ఞానవంతమైనటువంటి సమాజం రావాలంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మరి విద్యావంతులు కావాలి, విజ్ఞానంతో ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. కాబట్టి అలాంటి సమాజాన్ని ఆ రోజులలో 1840-50 ఆ ఇయర్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడే 50 స్కూల్స్ స్టార్ట్ చేసినటువంటి ఘనత మహిళల కోసం. మరి వారి మీద మట్టి పోసినా, పెండ వేసినా, అన్ని అవాంతరాలు ఎదిరించి ఆమె జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండింది. కాబట్టి మనం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం, వారి గొప్పతనాన్ని మరి గుర్తు చేసుకుంటున్నాం. అందులో మనం చిన్న పాత్ర అయినా మన తదనంతరం మన గురించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సమాజం మనల్ని కూడా స్ఫూర్తిగా పొందడానికి భవిష్యత్ తరం ఒక్క పేజీలే లేదా అర పేజీ లేదా ఒక లైన్ అయినా ఉండే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని, నిరక్షరాస్యత లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే.